హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ షూ. ముందటి క్లాస్లో మనం ఎడిట్ మెనూలో ఫేడ్ వర్క్ అయితే చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఈరోజు వచ్చేసి కట్, కాపీ మెర్జ్డ్, పేస్ట్ స్పెషల్, క్లియర్. ఈ పేస్ట్ స్పెషల్లో కూడా ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కొన్ని. ఆ ఆప్షన్స్ కూడా చూద్దాము. ఓకే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు కట్ అంటే ఏమవుతుంది ఏంటి అనేది. ఫర్ సపోజ్ ఈ లేయర్ ఉంది, ఈ లేయర్లో నేను ఇది కట్ చేయాలి అనుకుంటున్నాను. కట్ చేయాలి అంటే ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటోషాప్లో ఏంటి అంటే కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని నేను ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, అప్పుడు మాత్రమే కట్ అనేది మనకి హైలైట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి కట్ అయిపోయింది అంతవరకు. ఓకే, అలాగే కాపీ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో అప్పుడు కాపీ అనేది కూడా హైలైట్ అవుతుంది. సో కాపీ, ఎడిట్, ఇక్కడ మనకి పేస్ట్. చూడండి, మనం ఏదైతే కాపీ చేస్తున్నామో దాన్ని పేస్ట్ చేస్తుంది. ఇవి ఆల్రెడీ అందరికీ తెలిసినయే. తర్వాత కాపీ మెర్జ్డ్, ఇది హైలైట్ అయిందా? కాపీ మెర్జ్డ్ అనేది హైలైట్ అవ్వలేదు. అది ఎప్పుడు హైలైట్ అవుతుంది అంటే, చూడండి, నేను ఇక్కడ ఒక లేయర్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ లేయర్ 3 అని కనబడుతుంది కదా, దాన్ని కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి దాన్ని. చూడండి, ఇప్పుడు నాకు ఈ రెండు హైలైట్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక సెలెక్షన్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, సెలెక్షన్ తీసుకున్న తర్వాత ఎడిట్లోకి వెళ్ళి కాపీ మెర్జ్డ్ అన్నాను. ఇప్పుడు నేను కంట్రోల్ D ఫర్ డీ సెలెక్షన్, న్యూ లేయర్, కంట్రోల్ షిఫ్ట్ ఆల్ 10 కొడితే న్యూ లేయర్ వస్తుంది, లేదా ఎక్కడైనా తీసుకోవచ్చు. క్లిక్ చేసి న్యూ లేయర్ అయితే తీసుకున్నాను, లేయర్ 5 అనేది. ఇప్పుడు నేను ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ అన్నాను. అబ్జర్వ్ చేయండి బాగా. ఓకేనా? నాకు ఈ ఫస్ట్ లేయర్లో ఉన్నది ఏంటి? ఇది ఒక్కటి మాత్రమే ఉంది. ఇప్పుడు నేను మెర్జ్ చేయటం వల్ల ఏమైంది, నేను ఏవైతే లేయర్స్ ఉన్నాయో దాని కింద వాటితో సహా మెర్జ్ చేసేసి ఇస్తుంది అనమాట. ఓకేనా? వాటన్నిటిని కలిపి మెర్జ్ చేసి ఏవైతే లేయర్స్ ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఆ లేయర్స్లో ఉన్న కంటెంట్ని మనకి కలిపి కాపీ చేసి పేస్ట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ మనకి కాపీ మెర్జ్డ్. ఓకేనా? అది తర్వాత పేస్ట్ స్పెషల్. ఈ పేస్ట్ స్పెషల్లో ఇది ఒక్కటే హైలైట్ అయి ఉంది, మిగతా ఏమీ హైలైట్ లేదు. పేస్ట్ ఇన్ ప్లేస్, మనం ఎక్కడైతే కాపీ చేసామో సేమ్ అదే ప్లేస్లో పేస్ట్ చేస్తుంది అనమాట, పేస్ట్ ఇన్ ప్లేస్ అనేది. ఓకే, చూడండి. ఓకే, ఎక్కడి నుంచి అయితే కాపీ చేసామో అక్కడే పేస్ట్ చేస్తాం. అలాగే పేస్ట్ ఇంటూ, పేస్ట్ అవుట్ సైడ్, పేస్ట్ వితౌట్ ఫార్మాటింగ్ అనేవి ఇవి ఆప్షన్స్ హైలైట్ అవ్వలేదు. ఎప్పుడు హైలైట్ అవుతాయి చూడండి. ఇప్పుడు నేను ఒక సెలెక్షన్ తీసుకుంటున్నాను, ఇక్కడ వరకే తీసుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ చూడండి, పేస్ట్ ఇంటూ, ఆ సెలెక్షన్లో మాత్రమే పేస్ట్ చేస్తుంది. కంట్రోల్ Z, ఎడిట్, పేస్ట్ స్పెషల్, పేస్ట్ అవుట్ సైడ్. చూడండి, ఆ బాక్స్లో పేస్ట్ చేయలేదు, అవుట్ సైడ్ది మాత్రమే మనకి పేస్ట్ చేసింది. ఓకే, ఓకేనా? ఈ విధంగా దానికి ఒక మాస్క్ ఇచ్చేసేసి చూడండి, పేస్ట్ అవుట్ సైడ్ మాత్రమే మనకి డిస్ప్లే చూపిస్తుంది అనమాట. ఓకేనా? అది నెక్స్ట్. మరి ఇది హైలైట్ అవ్వలేదు, పేస్ట్ వితౌట్ ఫార్మాటింగ్ అనేది హైలైట్ అవ్వలేదు. చూడండి, ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, తెలుగు అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత నేను ఇక్కడ లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళి లేయర్ 8 అని కనబడుతుంది కదా, ఇక్కడ నాకు దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డ్రాప్ షాడో, అవుటర్ గ్లో, స్ట్రోక్, తర్వాత బెవల్ అండ్ ఎంపోజ్ ఇచ్చాను. జస్ట్ ఓకే అన్నాను. ముందు దీన్ని కంట్రోల్ చేయని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత నేను ఇంకొక టెక్స్ట్ టూల్తో ఇంకొక చోట టెక్స్ట్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి
పేస్ట్ స్పెషల్లో చూడండి, పేస్ట్ వితౌట్ ఫార్మాటింగ్. ఇప్పుడు దాకా హైలైట్ అవ్వలేదు, ఇప్పుడు హైలైట్ అయింది. జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చూడండి తెలుగు చుట్టూతా ఒక రెడ్ స్ట్రోక్ వచ్చింది, డ్రాప్ షాడో వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇక్కడ నాకేం చేసింది, జస్ట్ నేను ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ తీసుకున్నానో ఆ ప్లెయిన్ టెక్స్ట్ని మాత్రమే ఇస్తుంది. ఓకేనా, జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ని మాత్రమే ఇస్తుంది అనమాట. అది ఓకే. ఇవి ఆప్షన్స్ అనమాట. ఇందులో వచ్చేసి కట్, కాపీ, పేస్ట్, పేస్ట్ మెర్జ్డ్, పేస్ట్ స్పెషల్, కాపీ మెర్జ్డ్, క్లియర్లో. సారీ, క్లియర్ చెప్పలేదు కదా. చూడండి జస్ట్ ఏం లేదు, క్లియర్. చూడండి క్లియర్, జస్ట్ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో టెక్స్ట్ కావచ్చు లేదా లేయర్ కావచ్చు దాన్ని క్లియర్ చేస్తుంది. ఓకే, దానికి మాత్రమే ఉపయోగపడుతుంది క్లియర్ అనేది. బట్ దానివల్ల పెద్ద యూజ్ అయితే ఏం లేదు, జస్ట్ డిలీట్ కొట్టినా కూడా సరిపోతుంది. కాబట్టి మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో దాన్ని జస్ట్ డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. ఓకేనా, ఇవి ఆప్షన్స్ అన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి సెర్చ్, చెక్ స్పెల్లింగ్, ఫైండ్ అండ్ రీప్లేస్ టెక్స్ట్ అనే వాటి గురించి, మిగతా వాటి గురించి అయితే చూద్దాము. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్. అయితే మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.